నరేంద్ర మోడీ స్టేడియంలో మరోసారి గుజరాత్ టైటన్స్ టీం ముంబై టీంను కంగు తినిపించింది. ఈజీగా ఎంఐ టీం గెలవాల్సిన మ్యాచ్ను వాళ్ళ చేతిలోంచి లాక్కుని 6 పరుగుల తేడాతో గెలుచుకున్నారు. సో నిజం చెప్తున్నా, ఈ మ్యాచ్ ముంబై టీం 100కు 100% గెలవాల్సిన మ్యాచ్. ఎందుకంటే ఒకనొక టైంలో వాళ్ళ టార్గెట్ చూసుకుంటే 36 బంతులు 48 పరుగులు, చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే బ్రేవిస్ మరియు తిలక్ వర్మ ఆడుతున్నారు. అండ్ టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ రావాలి. అలాగే వాళ్ళకు కోహ్లీ మరియు శ్యామ్స్ మలానీ లాంటి ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. సో ఈ టైంలో నేనైతే ముంబై టీంకి విజయం కేక్ వాక్ అనుకున్నా. ఎందుకంటే ఎన్ని యాంగిల్స్లో చూసినా 36 బంతులు 48 పరుగులు చేయడం అంత కష్టమేమీ కాదు. ఇన్ఫాక్ట్ డెత్ ఓవర్స్లో ఓవర్కి 8 పరుగులు చేయడం అంటే ఏ టీంకైనా సరే జుజుబీ లాంటిదే. సో ఇలాంటి స్ట్రాంగ్ పొజిషన్ నుండి ముంబై టీం చివరి 6 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 6 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయారు. సో వాళ్ళైతే తమ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి ఆనవాయితీ నిలబెట్టుకోవాలనుకున్నారు. ఏంటో తెలియదు కానీ గెలిచే మ్యాచ్ని మాత్రం ఓడిపోయారు. మెయిన్లీ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ పొజిషన్ ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అతను గుజరాత్ టైటన్స్ టీంలో చూసుకుంటే నెంబర్ 4లో బ్యాటింగ్ వచ్చేసేవాడు. కొన్ని మ్యాచెస్లో అయితే నెంబర్ 3లోనే వచ్చేసేవాడు. బట్ ఈ రోజు చూసుకుంటే MS ధోనిలా నెంబర్ 7లో బ్యాటింగ్ వచ్చాడు. సో ఇదైతే ముంబై టీంకు కొంతవరకు బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవాలి. మెయిన్లీ డెవాల్ బ్రేవిస్ వికెట్ పడిన తర్వాత టిమ్ డేవిడ్ని పంపుతారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే హార్దిక్ పాండ్యా వస్తాడేమో అనుకున్నా. బట్ సర్ప్రైజింగ్లీ పాండ్యా కంటే ముందు టిమ్ డేవిడ్ బ్యాటింగ్ వచ్చాడు. అండ్ అతను చూసుకుంటే రషీద్ ఖాన్ మీద అస్సలు మంచి రికార్డు లేదు. సో టిమ్ డేవిడ్ బ్యాటింగ్ రాగానే వెంటనే రషీద్ ఖాన్ బాల్ అందుకుని వచ్చేసాడు. అండ్ 17వ ఓవర్లో ముంబై టీంకి కేవలం 3 సింగిల్స్ మాత్రమే వచ్చాయి. ఇన్ఫాక్ట్ ఓవర్లో 3వ బంతికి ముంబై టీంకి సింగిల్ తీసే ఛాన్స్ ఉన్న వాళ్ళు సింగిల్ తిరగలేదు. సో ఇక్కడైతే క్లియర్గా అర్థమైపోయింది ముంబై టీం టిమ్ డేవిడ్ను రషీద్ ఖాన్ నుండి సేవ్ చేయడం కోసం ఆ సింగిల్ తీసుకోలేదని చెప్పి. ఇనివే మనమైతే క్రెడిట్ ఖచ్చితంగా గుజరాత్ టైటన్స్ టీంకి ఇవ్వాలి. మెయిన్ వాళ్ళు డెత్ ఓవర్స్లో మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. అండ్ నాకైతే ఇక్కడ క్లియర్గా ఆశిష్ నెహ్రా యొక్క మాస్టర్ మైండ్ కనిపించింది. సో ఈ మ్యాచ్లో జీటీ టీం తరపున స్పెన్సర్ జాన్సన్ డెబ్యూ చేశాడు. అండ్ ఆప్షన్లో అతను 10 కోట్లు పెట్టుకున్నారు. సో ఖచ్చితంగా అతని మీద ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ ఉంటుంది. ఈవెన్ అతను ఫస్ట్ ఓవర్లో చూసుకున్న ఏకంగా 17 పరుగులు కన్సీడ్ చేశాడు. సో ఈ ఓవర్ చూసిన తర్వాత ఎవరైనా సరే 10 కోట్లు వేస్ట్ అయ్యాయని ఫీల్ అయి ఉంటారు. బట్ డెత్ ఓవర్స్లో 19వ ఓవర్ బౌలింగ్ వేసే ముందు ఆశిష్ నెహ్రా స్పెన్సర్ జాన్సన్కు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాడు. అండ్ గెస్ వాట్, జాన్సన్ 19వ ఓవర్లో ఫస్ట్ బాల్కి 6 ఇచ్చినప్పటికీ ఆ తర్వాత 2 వికెట్లు తీశాడు. అలాగే 2 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. అంటే ఆల్ ఇంపార్టెంట్ 19వ ఓవర్లో కేవలం ముంబై టీం 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. అదే ఓవర్లో ఒక 14 పరుగులు ఇచ్చింటే లాస్ట్ ఓవర్ ఈక్వేషన్ వేరేలా ఉండేది. 6 బంతులకు 19 పరుగులు కాకుండా 6 బంతులకు 12, 13 అన్నట్టు ఉండేది. అప్పుడు ఖచ్చితంగా ముంబై టీం గెలిచేది. ఎందుకంటే లాస్ట్ ఓవర్లో పాండ్యా ఒక 6 and 4 కొట్టాడు. సో ఇక్కడే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్స్లో హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ వెనకాల నెహ్రా మాస్టర్ మైండ్ ఏ రేంజ్లో వర్క్ అయింది అనేది. ఇన్ఫాక్ట్ ఈరోజు జీటీ టీంకి గిల్ క్యాప్టెన్సీ చేశాడనే కంటే నెహ్రా క్యాప్టెన్సీ చేశాడని చెప్పుకోవాలి. 8 మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై టీం ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. అండ్ 2 టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్లో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. మెయిన్లీ ముంబై టీం తరపున ఏకంగా 4 ప్లేయర్స్ డెబ్యూ చేశారు. ఎవరో నమందీర్ అంటే ప్లేయర్ అసలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారో కూడా తెలియదు ముంబై వాళ్ళు ఇలాంటి ప్లేయర్స్ను. నిజంగా అతను చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. అలాగే వాళ్ళు మహమ్మద్ నబీకి బదులు శ్యామ్స్ మలానీని యూజ్ చేసుకుని ఫారెన్ ప్లేయర్గా డెవాల్ బ్రేవిస్ ఆడించారు. సో ఇదైతే కొంతవరకు అన్ఎక్స్పెక్టెడ్ మూవ్. నేనైతే నబీని ఆడిస్తారనుకున్నా. ఇక గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే వాళ్ళు షాకింగ్లీ కేన్ మామన్ పక్కన పెట్టారు. అతని ప్లేస్లో ఆఫ్ఘన్ ఆల్రౌండర్ అజమతుల్ ఉమర్జాన్ ఆడించారు. సో స్టార్టింగ్లో ఇదైతే నాకు కొంతవరకు పూర్ మూవ్లా అనిపించింది. కేన్ విలియమ్సన్ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉంటే గిల్కు క్యాప్టెన్సీలో హెల్ప్ చేస్తాడు కదా అనుకున్నాం. బట్ తర్వాత అర్థమైంది ఆ హెల్ప్ చేయడానికి నెహ్రా బౌండరీ దగ్గర కాచుకొని కూర్చున్నాడు కదా అని చెప్పి. అండ్ ఆల్సో ఉమర్జా కూడా కొత్త బాల్తో మంచిగా బౌలింగ్ చేశాడు. సో జీటీ టీం అయితే ఫర్ ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసం ఉమర్జాని ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకున్నారు. ఇక వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే టాప్ 3 బ్యాట్స్మెన్ బాగానే బ్యాటింగ్ చేశారు. మెయిన్ వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగుంది. 4 ఓవర్స్లోనే 31 పరుగులు కొట్టారు. అలాగే తర్వాత వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ మరియు సుదర్శన్ మధ్య కూడా చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. సో ఆల్ టుగెదర్ 12వ ఓవర్ ముగిసే వరకు గుజరాత్ బ్యాటింగ్ బాగానే కనిపించింది. వాళ్ళు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 104 పరుగులు చేశారు. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం గుజరాత్ బ్యాటింగ్ కంప్లీట్లీ స్విచ్ ఆఫ్ అయింది. వాళ్ళు లాస్ట్ 8 ఓవర్స్లో కేవలం 64 పరుగులు మాత్రమే చేయగలిగారు. సో ఈజీగా 180+ స్కోర్ కొడతారనుకున్న గుజరాత్ టీం కేవలం 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. మెయిన్లీ డేవిడ్ మిల్లర్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ రాహుల్ దేవ్ అయితే 15 బంతులు 22 పరుగులు క్యామ్ ఇన్నింగ్స్ ఆడకపోతే వాళ్ళకి ఈ స్కోర్ కూడా వచ్చిండేది కాదు. సో టువర్డ్స్ ది ఎండ్ గుజరాత్ బ్యాటింగ్ చాలా షేకీగా కనిపించింది. ఇక ముంబై బౌలింగ్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా స్టార్టింగ్ బాల్ తీసేసుకున్నాడు. అసలు టీంలో బుమ్రా ఉన్నాడు అనుకున్నాడో లేడనుకున్నాడో తెలియదు కానీ అతనికి 4వ ఓవర్లో బౌలింగ్ ఇచ్చాడు. అఫ్కోర్స్ హార్దిక్ పాండ్యా కావాలనుకుంటే పవర్ ప్లేలో బౌలింగ్ చేయొచ్చు. బట్ అతను బుమ్రాతో కలిసి బౌలింగ్ చేస్తుంటే బాగుండేది. ఫస్ట్ ఓవర్ బుమ్రాకి ఇచ్చి సెకండ్ ఓవర్ హార్దిక్ పాండ్యా వేస్తుంటే కొంతవరకు మీనింగ్ఫుల్గా ఉండేది. అలా కాకుండా ఫస్ట్ 3 ఓవర్స్లోనే హార్దిక్ పాండ్యా 2 ఓవర్స్ వేసేశాడు. అండ్ ఇది చూసి కామెంటరీలో కెవిన్ పీటర్సన్ కూడా అవాక్ అయ్యాడు. బట్ లేట్గా తీసుకొచ్చిన బుమ్రానే ముంబై టీం యొక్క బౌలింగ్ నిలబెట్టాడు. 4 ఓవర్స్లో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ముంబై టీం మ్యాచ్ గెలిచి ఉంటే కళ్ళు మూసుకుని బుమ్రాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చేవారు. సో బుమ్రా అయితే త్రూ అవుట్ ది ఇన్నింగ్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మెయిన్లీ డెత్ ఓవర్స్లో అయితే అరాచకం. 17వ ఓవర్లో బౌలింగ్కి వచ్చి మిల్లర్ మరియు సాయి సుదర్శన్ వికెట్లు తీశాడు. అండ్ 2 వికెట్లు తీసి ఉండకపోతే గుజరాత్ టీం ఈజీగా 180+ కొట్టేది. అండ్ ఆల్సో 18వ ఓవర్లో ల్యూక్వుడ్ 19 పరుగులు ఇచ్చినప్పటికీ ఆ నెక్స్ట్ ఓవర్లో బుమ్రా మళ్ళీ ముంబై టీం చేత కంబ్యాక్ చేయించాడు. 19వ ఓవర్లో 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సో బుమ్రా లాంటి బౌలర్ ఉండడం నిజంగా ముంబై ఇండియన్స్ చేసుకున్న అదృష్టం.
ఇన్ఫాక్ట్ అలాంటి బౌలర్ ఉండడం ఇండియా చేసుకున్న అదృష్టం అండ్ ఆల్సో వరల్డ్ క్రికెట్ చేసుకున్న అదృష్టం. సో బుమ్రా అయితే ప్యూర్లీ వన్ మ్యాన్ షో జీటీ టీంని షేక్ చేసి పాడేశాడు. ఇక అతనితో పాటు డెబ్యూటెంట్ కోహ్లీ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఈవెన్ యంగ్స్టర్ అయిన శ్యామ్ సుమలానికి కూడా మంచిగానే బౌలింగ్ పడింది. వికెట్లు ఏమీ తీయలేకపోయిన ఇండియా అకాడమీతో బౌలింగ్ చేశాడు. బట్ ముంబై టీంని చాలా స్ట్రాంగ్ పొజిషన్లో పెట్టింది మాత్రం బుమ్రా మరియు కోహ్లీ కాంబినేషనే. వీళ్ళిద్దరు 5 వికెట్లు తీశారు. అట్ ది సేమ్ టైం చాలా తక్కువ రన్స్ ఇచ్చారు. ఇక ముంబై టీం చేసింగ్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్ డక్అవుట్. బట్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆడాడు భయ్య, నిజంగా వింటేజ్ షో చూపించాడు. అసలు ఒక ప్యూర్ బ్యాట్స్మెన్ ఇన్నింగ్స్ని బిల్డ్ చేస్తే నిజంగా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 29 బంతుల్లోనే 43 పరుగులు కొట్టాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇనిషియల్గా చూసుకుంటే పవర్ ప్లేలో ఎప్పట్లోనే అటాక్ చేశాడు. సో రోహిత్ శర్మ బ్యాటింగ్ అయితే ప్రజెంట్ చాలా ప్రామిసింగ్గా కనిపిస్తుంది. అతను ఇదే ఫామ్లో T20 వరల్డ్ కప్లో మన టీమిండియా తరపున కూడా కంటిన్యూ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎనివే ముంబై ఇండియన్స్కి మొమెంటం తీసుకొచ్చింది మాత్రం నమన్దీర్. యంగ్స్టర్ అయితే నెంబర్ 3లో బ్యాటింగ్ వచ్చి 10 బంతుల్లోనే 20 పరుగులు చేసేశాడు. మెయిన్లో ఒక ఓవర్లో అయితే అజ్మతుల్లా మధ్యాన్ని గట్టిగా కొట్టాడు. అండ్ అఫ్కోర్స్ అదే ఓవర్లో అతని బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. బట్ ఎనివే ఫస్ట్ 2 ఓవర్లలో ముంబై టీం బ్యాటింగ్ చెప్పగా సాగిన తర్వాత మొమెంటం తీసుకొచ్చింది మాత్రం నమన్దీరే. ఇక తర్వాత చూసుకుంటే రోహిత్ శర్మ మరియు డెవాల్ బ్రేవిస్ మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి 3వ వికెట్ ఏకంగా 77 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ వల్ల అయితే ముంబై టీం డ్రైవర్ సీట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఈజీగా కళ్ళు మూసుకుని మ్యాచ్ గెలిచే పొజిషన్కి వెళ్లారు. బట్ ఎప్పుడైతే 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడో ఆ తర్వాత ముంబై టీం కొంతవరకు తడబడ్డం స్టార్ట్ చేసింది. మెయిన్లీ ఒక్కసారిగా ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ అంతా బ్యాటింగ్ వచ్చేసారు. సో రోహిత్ అవుట్ అయిపోయిన తర్వాత డెవాల్ బ్రేవిస్ మరియు తిలక్ వర్మ ఇద్దరు కూడా యంగ్స్టర్సే. అఫ్కోర్స్ బ్రేవిస్ అయితే స్టార్టింగ్లో స్ట్రగుల్ అయినప్పటికీ తర్వాత చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. 39 బంతుల్లో 46 పరుగులు చేశాడు. అండ్ తిలక్ వర్మ చూసుకున్న 19 బంతులు 25 పరుగులు చేశాడు. కానీ ఇప్పుడైతే బ్రేవిస్ అవుట్ అయిపోయిన తర్వాత టిమ్ డేవిడ్ వచ్చాడు. అక్కడ ముంబై టీం మ్యాచ్ కోల్పోయింది. ఎందుకంటే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టే వాళ్ళు రషీద్ ఖాన్ మ్యాచ్అప్ను బాగా యూజ్ చేశారు. అతనికి ఒక ఓవర్ దాచిపెట్టి టిమ్ డేవిడ్ రాగానే అన్లీష్ చేశారు. సో హార్దిక్ పాండ్యా అయితే యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ముందు పంపించి మ్యాచ్ని గెలిపిద్దామని చూశాడు. మ్యాచ్ గెలిస్తే హార్దిక్ పాండ్యా యంగ్స్టర్స్ని ముందు పంపించి వాళ్ళ చేత గెలిపించాడు అనే క్రెడిట్ వచ్చేది. కానీ టాక్టిక్ ముంబై టీంకి వర్కౌట్ కాలేదు. ఎందుకంటే అవతల టీంలో ఆశీష్ నెహ్రా రూపంలో ఒక పెద్ద తలకాయ ఉంది. సో నెహ్రా మరియు జీటీ బౌలర్స్ కలిసి డెత్ ఓవర్స్లో ముంబై టీంను అవుట్ ప్లే చేశారు. మెయిన్లీ వాళ్ళ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ అయితే మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ ముంబైకి అగెనిస్ట్గా జరిగిన ఒక మ్యాచ్లో పైపర్ తీశాడు. అలాగే ఈ మ్యాచ్లో కూడా డెత్ ఓవర్స్లో అద్భుతంగా బౌలింగ్ చేసి జీటీ టీం కంబ్యాక్లో కీ రోల్ ప్లే చేశాడు. అండ్ దెన్ అతను ఫాలో చేస్తూ రషీద్ ఖాన్ ఒక ఎక్సలెంట్ ఓవర్ వేశాడు. అలాగే స్పెన్సర్ జాన్సన్ కూడా 19th ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో గుజరాత్ బౌలర్స్లో మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్, ఉమేష్ యాదవ్ మరియు అమర్ జై ఈ నలుగురు కూడా తలో 2 వికెట్లు తీసుకున్నారు. అండ్ ఆల్సో స్పిన్నర్స్ కూడా చాలా అంటే చాలా ఎఫెక్ట్ చూపించారు. సాయి కిషోర్ 4 ఓవర్స్లో 24 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. అండ్ ఆల్సో రషీద్ ఖాన్ కూడా 4 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చాడు. సో మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో వీళ్ళిద్దరు బౌలింగ్ కొంతవరకు గుజరాత్ టీంను గేమ్లో ఉండేలా చేసింది. అదే వీళ్ళిద్దరికి సరిగ్గా బౌలింగ్ పడకపోయి ఉంటే ముంబై టీం ఈజీగా మ్యాచ్ గెలిచేసేదే. సో డెఫినెట్లీ గుజరాత్ బౌలర్స్ అంతా కలిసి కట్టుకు రాణించి ఆ టీంకి ఒక థ్రిల్లింగ్ విక్టరీ అందించారని చెప్పుకోవాలి. ఇక ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేయడానికి కొంతవరకు కష్టంగా ఉన్న పిచ్ మీద 45 పరుగులు చేసిన సాయి సుదర్శన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. బట్ టు బీ ఫ్రాంక్ ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మోహిత్ శర్మకి ఇచ్చుంటే బాగుండేది. ఆర్ఎల్స్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ బుమ్రా కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఖచ్చితంగా డిజర్వ్ అయి ఉంటాడు. ఎనివే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ముంబై టీంకి ఇది అలవాటే, వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోతూ ఉంటారు. బట్ ఈ మ్యాచ్లో ఎంత ఏంటంటే బుమ్రా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు, రోహిత్ శర్మ మంచిగా బ్యాటింగ్ చేశాడు. కానీ స్టిల్ ముంబై ఇండియన్స్ టీం ఓడిపోయింది. చూడాలి మరి నెక్స్ట్ మ్యాచెస్లో ఎంఐ టీం ఎలా కంబ్యాక్ చేస్తుంది అనేది.